నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మహాగణుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈరోజు కూడా నాయన నీ ఉన్నతమైన మాటలు ధ్యానించడానికి పూనుకుంటుండగా కృప చూపించండి. నీ దాసుడనైన నన్ను బలపరిచి నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వింటున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని కృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మహనీయుడైన యేసుక్రీస్తు సుమారు 2020 సంవత్సరాల క్రితం ఇదే నేలపై, ఇదే భూమిపై మానవ ఆకారంతో బ్రతికిన కాలంలో పరలోక సంబంధమైన అనేక సంగతులు మనకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధించాడు. పరలోక సంబంధమైన జ్ఞానం ఆత్మజ్ఞానం. ఈ శరీరాలలో ఉన్న మనకు అర్థం కావాలంటే చాలా కష్టం. పరలోక సంబంధమైన దేవుని మాటలను మనకు అర్థమయ్యే రీతిగా చక్కగా ఉపమానాల రూపంలో అనేక సంగతులను తెలియపరిచాడు. ఆకాశ పక్షులను తీసుకున్నాడు, వ్యవసాయదారులను తీసుకున్నాడు, అలాగే చెట్లను తీసుకున్నాడు, మానవ సంబంధాలను తీసుకున్నాడు, అడవిలో తిరిగే మృగాలను తీసుకున్నాడు. ఇలా మనం ఆలోచించగలిగితే మహనీయుడైన యేసుక్రీస్తు అనేక ఉపమానాలు తెలియజేస్తున్నట్లుగా మనందరికీ తెలుసు. ఆ ఉపమానాలలో ఆంతర్యాన్ని గ్రహించగలిగితే పరలోక సంబంధమైన ఆత్మ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలం. ప్రేమన వారలారా, దయచేసి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఒక చక్కటి విషయాన్ని మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 31వ వచనాన్ని దయచేసి చూడండి. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజంగా ఈ మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు పరలోక రాజ్య ప్రవేశానికి ఎవరు ముందున్నారో అని మాట్లాడుతున్నాడు. ఎవరు ముందున్నారట? సుంకరులు వేశ్యలను అన్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యపోవలసిన సంగతి కదా. సుంకరులు వేశ్యలు పరలోక రాజ్య ప్రవేశానికి ముందుండటం ఏంటి? ఈ మాట యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడు, అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే 23వ వచనాన్ని చూడండి దయచేసి. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. ప్రేమన వారలారా, ఇక ఈ మాట చెప్పడానికి ముందు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాడు. దయచేసి చూడండి 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా అయ్యా పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టాప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటి వాడే అనిరి. అప్పుడు యేసుక్రీస్తు ఈ మాట చెబుతున్నాడు. ప్రేమన వారలారా, దయచేసి బాగా ఆలోచించగలిగితే మొదటివాడు నేను వెళ్ళను అన్నాడు. తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు పనిలోనికి. రెండోవాడు నేను వెళతాను అన్నాడు.
వెళ్ళలేదు. తండ్రి చిత్తాన్నెరిగి ప్రవర్తించిన వారు ఎవరు అంటే మనం కూడా ఏ సమాధానం ఇస్తాం? మొదటివాడే. అంటే ఈ ఉపమానంలో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, సుంకరులు, వేశ్యలు ఎలాంటి వారు అంటే మొదటి కోవకు సంబంధించిన వారు. మారరు అనుకున్న వాళ్ళు మారిపోయారు. దేవుని కొరకు బ్రతకరు అనుకున్న వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నారు. కానీ రెండవ వారు ఎలాంటి వారు అంటే శాస్త్రులు, పరిసయ్యులు. మేము దేవుని కొరకు పని చేస్తామని చెప్పారు, కానీ చేయలేదు. మేము దేవునిలో ఉన్నాము అనుకున్నారు. దేవుడు కొరకు మేము పని చేస్తాము అంటున్నారు. ఇలా కనబరుచుకుంటున్నారు కానీ చేయటం లేదు ప్రియమైన వారలారా. మొదటి వారిని సుంకరులు, పాపులను సూచిస్తుంది. అదేవిధంగా రెండవ గుంపును, రెండవ వాడిని శాస్త్రులు, పరిసయ్యులను సూచిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా సుంకరులు, వేశ్యలను పరలోక రాజ్యానికి మనకంటే ముందుగా ప్రవేశించడానికి వాళ్ళు మారిపోయి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్నారా? లేదా? అసలు యేసుక్రీస్తు ఈ మాటలలో ఉంటున్న ఆంతర్యంలోనికి ఇంకా మనం వెళ్ళగలిగితే, యేసుక్రీస్తు కాలములో ఆయనను వెంబడిస్తూ, ఆయన మాటలు విని తమ హృదయాలను మార్చుకున్నది వీరే ప్రియమైన దేవుని పిల్లలారా. మారరు అనుకున్నవారు మారారు. దేవుని కొరకు బ్రతకము అనుకున్నవారు మారి, తమ బ్రతుకును దేవుని కొరకు కొనసాగిస్తున్న వీరిని చూసి యేసుక్రీస్తు చాలా సంతోషిస్తున్నాడు ప్రియమైన వారలారా. ఎందుకు వారిని ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాడో మీరు చూడగలిగితే 32వ వచనం. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. ఇంతకు ముందు కూడా అదే జరిగింది. యోహాను గారిని, బాప్తిస్మిచ్చి యోహాను గారిని మీరు నమ్మలేదు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, ప్రజలలో పెద్దలు. కానీ ఇదిగో సుంకరులు, వేశ్యలను నమ్మారు అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ప్రేమన వారలారా. నిజంగా వారు ఎలా తమ హృదయాన్ని మార్చుకున్నారో, ఎలా దేవుని కొరకు బ్రతకడానికి వారు ఇష్టపడ్డారో నిజంగా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఆలోచించగలిగితే యేసుక్రీస్తు మాటల్ని మనము కూడా ఒప్పుకోక తప్పదు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రార్థన చేయటానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడో మనందరికీ తెలుసు. కానీ సుంకరి పశ్చాత్తాపపడుతున్నాడు, భయపడుతున్నాడు, ధైర్యము చాలట్లేదు. తన జీవితాన్నంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తుటకును ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, పాపినైన నన్ను కరుణించు అని. ఇందులో రెండవ వాడు పరిసయ్యుడు, మొదటివాడు ఈ సుంకరి. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాన్ని బట్టి అతని కంటే ఇతను నీతిమంతుడు, అనగా పరిసయ్యుడు కంటే సుంకరే నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా రాయబడింది. ఎవరు ముందున్నారో మీరు ఆలోచించండి. సుంకరే కదా ప్రేమన దేవుని పిల్లలారా. హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు. మనసు విరిగింది, హృదయము నలిగింది. ప్రార్థనలో మనసు విరిగి హృదయం నలిగిపోతే దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు. దేవుడు చాలా సంతోషపడ్డాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడు అన్నాడు. సుంకరులే ముందుగా కనపడుతున్నారు కదా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా,
ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఒక వేశ్యను తీసుకొని వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. బోధకుడా ఇది చూడు, బోధకుడా ఇదిగో చూడు, ఈ స్త్రీ వ్యభిచారము చేయబడుచుండగా పట్టబడింది అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ, మీలో ఏ తప్పు చెయ్యనివాడు ఈమె మీద రాయి వేయండి అన్నాడు. నేనును నిన్ను శిక్షించను, అమ్మా ఇక మీదట పాపము చేయకు అన్నాడు. ప్రేమన వారలారా చూడండి 11వ వచనం. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. యేసుక్రీస్తు చెప్పిన మాటకే ఆమె జీవితం మారిపోయింది. ప్రేమన వారలారా, శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ మారని కఠినాత్ములుగా మారిపోతే యేసుక్రీస్తు చెప్పిన ఒక్క మాటకే తన జీవితాన్ని మార్చుకుంది అంటే ఎవరు ముందున్నారు ప్రేమన వారలారా? వారికంటే ఈవిడే ముందున్నది కదా ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి. శాస్త్రులు పరిశీలన గురించి యేసుక్రీస్తు చెప్పిన మాట, వారు చెప్పుదురే గాని చేయరు అన్నాడు. చెప్పగానే తన జీవితాన్ని మార్చుకుంది అంటే ధర్మశాస్త్రం మాకు తెలుసు అనుకుంటున్న వారికంటే మనసు మార్చుకుని ఇక నుంచి క్రీస్తు కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకున్న ఈమె గొప్పది కదా. వారికంటే ఈవిడ ముందు లేదా ఒక్కసారి ఆలోచించండి ప్రేమన వారలారా. యేసుక్రీస్తు బోధిస్తున్న కాలంలో సామాన్యులు ఆయన బోధ విని మారిపోతున్నారు. ఇక ఎప్పటికీ మారరు అనుకున్న వారు యేసుక్రీస్తు మాటలకు మారిపోయి చక్కగా బ్రతకాలని ఆలోచిస్తున్నారు అంటే పరలోక రాజ్య ప్రవేశానికి వీరే ముందు కనబడుతున్నారు కదా ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకను చూడండి, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా. లూకా సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, ఏడుస్తుంది, కన్నీళ్లతో పాదములు కడిగింది, అత్తరు పూసింది, వెంట్రుకలతో తుడిచింది, ముద్దు పెట్టుకున్నది. ప్రేమన దేవుని పిల్లలారా, మారుతుంది, తన హృదయాన్ని మార్చుకుంటుంది. ప్రేమన వారలారా, యేసుక్రీస్తు ఆమెను బట్టి సంతోషించాడు. పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడో చూడండి, ఈమె ఎలా యేసుక్రీస్తును ప్రేమిస్తుందో చూడండి. అప్పుడు యేసుక్రీస్తు పరిసయ్యుడితో మాట్లాడాడు, నేను ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా తల నూనె అంటలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. ఈ స్త్రీ చూసావా, నీకంటే ఈవిడే బెటర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ఇదిగో ఈమె పాపములు క్షమింపబడినవి, ఇక నుంచి చక్కగా బ్రతుకు అన్న మాటను బట్టి ఆ రోజు నుంచి తన జీవితాన్ని మార్చుకుంది పాపాత్మురాలైన స్త్రీ. ప్రేమన వారిలారా, ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళితే సుంకరి అయిన జక్కయ్య తన ఆస్తిలో సగము బీదలకిచ్చి యేసుక్రీస్తు తన ఇంటికి రాగానే తన హృదయాన్ని మార్చుకున్న సందర్భం మనకు తెలుసు కదా ప్రేమన వారలారా. అప్పటి వరకు పిసినారిగా ఉన్నాడు. ఆ తర్వాత తన ఆస్తిలో సగము బీదలకిస్తున్నాను అన్నాడు అంటే అబ్రహాము కుమారుడుగా కనపడుతున్నాడు. మేము అబ్రహాము కుమారులవని చెప్పుకుంటున్న వీరు మాత్రం యేసుక్రీస్తును చంపాలని చూస్తున్నారు. ప్రేమన వారలారా, ఎవరు ముందున్నారు ఒక్కసారి ఆలోచించండి. సమరయ స్త్రీతో కూడా యేసుక్రీస్తు మాట్లాడుతున్న సందర్భాన్ని మనము చూడగలిగితే ప్రేమన వారలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5గురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. వెంటనే తన గురించి మాట్లాడుతున్న ఆ మాటలు విని ఒక్కసారి విస్మయానికి గురై అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. తన గురించి చెప్పేసరికి నాకు మాత్రమే తెలిసిన రహస్యాలు ఈయనకెలా తెలుసు? నా జీవితాన్ని బట్టబయలు చేస్తున్న ఈయన
సామాన్యుడు కాదు, ప్రవక్త అని వెంటనే గ్రహించింది. కానీ యేసుక్రీస్తు ప్రవక్త అని పరిసయ్యులు, శాస్త్రులు గ్రహించగలిగారా ప్రియమైన వారలారా? వడ్లవాని కుమారుడు అనుకున్నారు. ప్రవక్తని గ్రహించలేకపోయారు. ఎవరు ముందున్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వీరి మంచి ప్రవర్తనను బట్టి, వీరి మారు మనసును బట్టి, ఇదిగో మీకంటే ముందుగా వారే పరలోక రాజ్య ప్రవేశానికి ముందున్నారు అంటున్నాడు ప్రియమైన వారలారా. ఈ కాలంలో కూడా మీరు చూడండి. పుట్టుకతోనే మేము క్రైస్తవులము అన్న వారి భక్తిని, వారి ఆలోచనను గమనించండి. అన్యులలో నుంచి క్రీస్తును అంగీకరించిన వారిని చూడండి. మారరు అనుకున్న వాళ్ళు మారి ఉన్నతంగా బ్రతుకుతుంటారు. పుట్టుకతోనే క్రైస్తవులుగా చలమనవుతున్న మనము ఇదిగో ఆ రకమైన భక్తిని కనపరచలేకపోతున్నాం. అంటే మనకంటే ముందుగా వారే కనబడుతున్నారు ప్రియమైన వారలారా. ఒకనాడు ఎలా జరిగిందో ఈరోజు కూడా అలానే జరుగుతుంది. మనం అందరి ముందు ఏమనుకుంటానో తెలుసా? మేము క్రైస్తవులము, మేము దేవుని కొరకు బ్రతుకుతున్నాం అంటున్నాం. కానీ బ్రతకటం లేదు. మేము మారము, ఇదిగో మేము బ్రతకలేము అనుకుంటున్న మిగిలిన వారే తర్వాత కాలాలలో మారి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఉన్నతంగా బ్రతుకుతున్నవారు ఎంతోమంది మన కంటికి కనబడుతూనే ఉన్నారు ప్రియమైన వారలారా. ఇప్పటికీ తాగుబోతులు మారుతున్నారు. వ్యభిచారులు మారుతున్నారు. హంతకులు మారుతున్నారు. వారు మారుతారని ఎవరైనా ఊహిస్తారా? అమ్మో! కరడుగట్టిన నేరస్తుడు మారడేమో అనుకున్నాం. తర్వాత కొద్ది కాలానికి చూసేసరికి వారే మారుతున్నారు. వారే మారుతున్నారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాక్యాన్ని చదువుకుంటూ, పుట్టుకతోనే క్రైస్తవులం అనుకుంటూ, ఇదిగో దేవాలయాల్లో ఉంటున్న ఏది మన భక్తి చెప్పండి ప్రియమైన వారలారా? మనము వారికంటే ముందున్నామా? మనకంటే వారు ముందున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వాక్యం చదవటంలోను, దేవుని గురించి మాట్లాడటంలోను, త్యాగము చేయటంలోను మనకంటే వారే ముందున్నట్లుగా, మనకంటే వారే ముందున్నట్లుగా ఇప్పటికీ మనం గ్రహించగలుగుతున్నాం కదా! ఆలోచించండి ప్రియమైన వారలారా. ఈ మాటలు మన హృదయంలో లోతుగా నాటబడాలి. ఒకనాడు శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ఉన్నారో, ఈరోజు మనము కూడా అలా తయారవుతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. మాకు వాక్యం తెలుసు. హ్మ్. మేము యేసుక్రీస్తులోనికి, రక్షణలోనికొచ్చాం. ఎలా బ్రతకాలో మాకు తెలుసు. అంటే మనం ఎలాంటి వారము అంటే, వెళతాము అని వెళ్ళని వారము ప్రియమైన వారలారా. ఈరోజు మన కళ్ళ ముందున్న అన్యజనులు ఎలాంటి వారు అంటే, వెళ్ళము అంటారు. ఆ తర్వాత కష్టాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అయ్యో! నేనెందుకు అలా అన్నానని మనసు మార్చుకొని మరల దేవుని దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు ఎవరు ముందున్నట్లు? మనకంటే వారే ముందున్నట్లు కదా! పాత జీవితాన్ని సమాధి చేసి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించి, యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుతున్నవారు బోలెడంత మందున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. బోలెడంత మందున్నారు. మనకంటే వారు ముందుగా ఉన్నారు అనటంలో ఎలాంటి సందేహము లేదు. యేసుక్రీస్తు వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఆయనకు కావలసింది ఏంటంటే నటించేవారు కాదు ప్రియమైన వారలారా. హృదయపూర్వకంగా బ్రతికేవారు కావాలి. హృదయపూర్వకంగా బ్రతికేవారు సామాన్యులే ప్రియమైన వారలారా. అందుకే యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వారితో పాటు ఆయన కూడా ఉంటున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకు నువ్వు వారితో ఉంటున్నావంటే, నేను వైద్యుణ్ణి. వారు రోగగ్రస్తులు. వైద్యుడిగా నా అవసరత వారికే ఉంది, వారికే ఉంది అని యేసుక్రీస్తు వారితో సహవాసాన్ని కలిగి ఉంటూ వారిని రక్షణలోనికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమన వారలారా. వారు కూడా యేసుక్రీస్తు మాటలకు కరిగిపోయి హృదయపూర్వకంగా మారుతున్నట్లుగా మనము చూస్తున్నాం కదా లేఖనాలలో. మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టింది. 7 దయ్యములను వదిలించుకొని యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుంది అంటే మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుకు ఉపచారం చేసిందంటే మీరు ఆలోచించండి. పాపాత్ములు మారిపోతున్నారు. వ్యభిచారులు మారిపోతున్నారు. దొంగలు మారిపోతున్నారు. హంతకులు మారిపోతున్నారు. కఠినాత్ములైన వారే యేసుక్రీస్తు మాటలకు కరిగిపోతూ
చక్కగా మనం కళ్ళ ముందు దేవుని కొరకు బ్రతుకుతుంటే మనకేమైంది ప్రియమైన దేవుని పిల్లలారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. బ్రతుకుదాంలే అనుకుంటున్నాం, కానీ వెనకలోనే ఉండిపోతున్నాం. నిర్ణయాలు తీసుకుంటున్నాం, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాం. వాక్యము తెలుసని ధైర్యమా? లేకపోతే దేవాలయానికి వెళుతున్నానన్న ధైర్యమా? ఏంటి మన ధైర్యం ఒక్కసారి ఆలోచించండి. శాస్త్రులు, పరిసయ్యుల వలె ఎంత మాత్రమును మనం కానే కాకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటూ బ్రతకడంలో వారికంటే మనం ముందుండాలి. వారికంటే మనము ముందుండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక పాపాత్మురాలైన స్త్రీ వలె, ఒక సమరయ స్త్రీ వలె, అదేవిధంగా ఒక సుంకరి ప్రార్థన వలె, ఒక సుంకరి తన ఆస్తిలో సగము బీదలకిచ్చిన ఆయన వలె మనం ఎప్పుడు మారతాము చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. వద్దు. మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే వాక్య ప్రకారంగా బ్రతకాలన్న ఆలోచనలోనికి మనం రావాలి ప్రియమైన వారిలారా. సుంకరులు, వేశ్యలే దేవుని మాటలకు తమ జీవితాలను మార్చుకుంటుంటే, వారికంటే మనం బాగున్నామన్నప్పుడు ఇంకా బాగుండటానికి ఇబ్బంది ఏముంటి చెప్పండి ప్రియమైన వారలారా. వారంత పాపులం మనం కాదు అని మనమే అనుకుంటున్నాం కదా! అలాంటప్పుడు మనం మారడానికి ఇబ్బందేముంది? వారే మారగా లేనిది మనం ఎందుకు మారకూడదు ఒక్కసారి మీరు ఆలోచించండి. పరలోక రాజ్య ప్రవేశానికి ఇదిగో ఆజ్ఞలు గైకుంటూ తమ ప్రవర్తనను మార్చుకుంటూ చక్కగా మనకంటే వారు ముందున్నట్లుగా మనకు కనపడుతుంది. లేదు, మనం కూడా ముందుండాలి. మనం కూడా ముందుండాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ వారికంటే ఉన్నతంగా యేసుక్రీస్తు వలె బ్రతకడానికి మనం ప్రయత్నం చేయగలిగితే పరలోక రాజ్య ప్రవేశానికి మనం కూడా ముందుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మాటలు మీ హృదయంలో నాటబడనివ్వండి. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశను, ఆత్మ తీవ్రతను కలిగించుకొనవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఎవరిని గురించో అని మనం అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు వారిని గురించి, ఈరోజు మన గురించేమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. పరలోక రాజ్య ప్రవేశానికి మనము కూడా ముందుండాలి. మన బ్రతుకులతో మనము కూడా పరలోక రాజ్యానికి ముందుండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, విలువైన నీ మాటలను నాయన మా హృదయంలో పెట్టావు తండ్రి. మా బ్రతుకులను నాయన వాక్యం అనే అద్దములు మీరు చూపించారు నాయన తండ్రి. ఇంకా ఉన్నతంగా బ్రతుకగలుగుటకు నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను నాయన అనేకులకు నాయన విస్తరింప చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ బిడ్డలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. సేవా ఫలాన్ని వారికి అనుగ్రహించండి. నీ సేవలో నాయన తండ్రి బలమైన సాధనములుగా వాడుకొనుమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకొనమని కోరుతున్నావు నాయన తండ్రి. కుటుంబాలను కట్టండి నాయన. యవనస్తులను దీవించండి. నీ పని కొరకు పూరికొల్పండి నాయన తండ్రి. వృద్ధులను దీవించండి నాయన తండ్రి. వారికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. దీర్ఘకాలము నాయన అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలు కూడా నాయన కృప చూపించండి నాయన. మరి ముఖ్యముగా నాయన మానసికమైన అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలను కూడా నాయన బలపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఇంకా నీ కార్యక్రమాలు దీవనకరంగా కొనసాగించగలిగే నీ నడిపింపును అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అవతారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ.
సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.